ఆచి చికెన్ మసాలా. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కాంగ్రెస్ సర్పంచ్ దాడిలో 2 నెలల చిన్నారి మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఘటన జరిగిన కుమ్మెర గ్రామానికి మర్రి జనార్దన్ రెడ్డి పాదయాత్రగా వెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. గుడ్ ఈవినింగ్ అండి. ఇది నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగే మల్లన్న జాతరలో విషాదం అయితే చోటు తీసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబము అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది. ఆ కుటుంబంతో పాటు ఒక చిన్న 2 నెలల పాప కూడా ఉంది. అయితే ఈ కుటుంబము ఏదైతే కుమ్మెర మల్లన్న జాతరకు వెళ్ళిందో దేవుని దైవ దర్శనం కోసమని లైన్ లో నిలబడి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ నిర్వహణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నిర్వాహకులు ఈ కుటుంబ యజమానితోటి ఇక్కడ దైవదర్శనానికి వెళ్ళాలంటే టికెట్ ధర చెల్లించి లోపలికి వెళ్ళాలి అన్న నిబంధన పెట్టడంతో అక్కడ ఆ నిర్వాహకునికి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకు వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కుటుంబ యజమానిని ఒక గదిలో వేసి కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని భార్య నిర్వాహకుల దగ్గరికి వెళ్లి విడిపియండి అని చెప్పి అడగడంతో అక్కడ ఉన్న నిర్వాహకులు ఆమెను తోసివేయడంతో ఆ పాప దూరంగా పడడంతో ఆ పాప మృతి చెందిన సంఘటన అయితే జరిగింది. ఏంటి అంటే మర్రి జనార్దన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు అంటే ఆయన బాధితులు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఈ సంఘటన శుక్రవారం రోజు రాత్రి సమయంలో జరిగిన సందర్భం అయితే ఉంది. శుక్రవారం రోజు జరిగిన ఈ సంఘటన అయితే పాపను స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. నిన్న ఆ పాప మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న బీసీ సంఘాల నాయకులు అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు తీర్మానం వలన కూడా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సద్దుమణిగిందా? అయితే అక్కడ ఎవరైతే ధర్నా నిర్వహిస్తున్న నాయకులు స్థానికంగా ఉన్న పోలీసులు అదేవిధంగా డిఎస్పీకి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి కొద్ది నిమిషాలలో ఇక్కడ ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి మాకు చూపించకపోతే మేము ఆ గ్రామానికి వెళ్లి అక్కడనే ఏదైతే ధర్నా నిర్వహిస్తామో అది ఇంకా మరింత ఉధృతం చేస్తాము అని స్థానికంగా డిఎస్పీకి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దీంతో డిఎస్పీ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టి త్వరగా అరెస్ట్ చేసి తగిన విధంగా న్యాయం చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ శశి. కదా